హాయ్ ఆల్, నా పేరు సృజయకాంత్. ఈరోజు మనం కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాల గురించి క్లాస్ 3లో నేర్చుకుందాం. కిడ్నీ పాడైతే పేషెంట్ బాడీలో ఏమేం లక్షణాలు మార్పులు వస్తాయో ఇప్పుడు చూసుకుందాం. ఆరోగ్యకరమైన కిడ్నీ కరెక్ట్ సైజులో ఎర్రటి గోధుమ రంగులో చాలా మృదువుగా ఉంటుంది. పాడైపోయిన కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు దాని సైజు తగ్గిపోయి కలర్ పాలిపోయి పైనంతా ముడుచుకుపోయి గరుకుగా మారుతుంది. కిడ్నీలు పాడవుతే కొందరిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, కొందరిలో కొన్ని లక్షణాలు కనిపించవు. 2 రకాల లక్షణాలుంటాయి. మొదట్లో కనిపించేవి యూరిన్ తక్కువగా రావడం. రోజుకి 1 నుండి 2 లీటర్లు రావాల్సిన యూరిన్ 400 ml కంటే తక్కువ రావడం. తర్వాత ఆకలి లేకపోవడం, వాంతి వచ్చినట్టు అనిపించడం, యూరిన్లో రక్తం పడడం, రాత్రిపూట పదే పదే యూరిన్కి లేవడం, పోసేటప్పుడు మంటగా రావడం, యూరిన్లో నురగ రావడం, ప్రోటీన్లు పోవడం వలన కాళ్ళు పాదాలకు నీరు పట్టి వాపు రావడం, ఆయాసం రావడం, దమ్ము రావడం, అలసట, ఎప్పుడు నిద్ర మొహం పెట్టుకొని ఉండడం. ముదిరిన తర్వాత కనిపించేవి కన్ఫ్యూజన్ అవ్వడం, మైండ్ పని చేయకపోవడం, ఛాతీలో నొప్పి లేదా బరువుగా అనిపించడం, ఫిట్స్ రావడం లేదా కోమలోకి వెళ్ళడం, కండరాలు నరాలు పట్టుకోవడం, చర్మం ఎండిపోయి విపరీతమైన దురదలు రావడం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, జాయింట్స్ పట్టేయడం. మూత్రంలో మార్పులు ఏమేమి వస్తాయంటే పేషెంట్లకు మూత్రం అనేది తక్కువ రావడం, అందులో రక్తం పడడం, రాత్రిపూట యూరిన్కి ఎక్కువగా వెళ్ళడం, మూత్రంలో మంట రావడం లాంటివి జరుగుతాయి. నురగ వచ్చే యూరిన్లో నురగ వస్తుందంటే మన శరీరం నుంచి ప్రోటీన్ అనేది లీక్ అవుతుందనేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు లీక్ అవుతుందంటే కిడ్నీ అనే ఫిల్టర్లో రంధ్రాలు పడితే ప్రోటీన్ బయటకి వస్తుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం అంటే కారణాలు లేకుండానే ఆయాసం వస్తుంది. ఏ పని చేయకుండానే ఆయాసం వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఊపిరితిత్తులలో నీరు చేరిందని మనం అర్థం చేసుకోవాలి. అలసట రావడం, కిడ్నీలు శరీరంలో చెత్తని బయటికి పంపలేక ఆ చెత్త అంతా శరీరంలోనే ఉండిపోవడం వలన మనిషికి ఓపిక నశించిపోయి ఎల్లప్పుడూ అలసిపోయినట్టు మత్తుగా ఉంటారు. రోగులలో ద్రవాల నిలుపుదల, నీరు చేయడం, ఒంట్లో ఉన్న ఎక్కువ నీళ్ళని కిడ్నీలో బయటికి పంపలేకపోతే ఆ నీరంతా కళ్ళలో, యాంగిల్స్లో చేరి వాపులు వస్తాయి. దీన్ని ఫ్లూయిడ్ రిటెన్షన్ అంటారు. లాస్ ఆఫ్ అపిటియేట్, ఆకలి చచ్చిపోవడం, మన శరీరంలో విష పదార్థాలు యూరియా పెరిగితే పేషెంట్లకు ఆకలి కాదు. దీనివల్ల బరువు తగ్గుతారు. కాబట్టి ఏం తింటున్నారు అనేసి చూసుకోవడం చాలా ముఖ్యం. కన్ఫ్యూజ్ అవ్వడం, మన బాడీలో చెత్త టాక్సిన్ పెరిగిపోయి మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది. మెదడు సరిగా పని చేయదు. దీనివల్ల ఏది పడితే అది మాట్లాడడం, కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది చూసిన వెంటనే డాక్టర్కి చెప్పాలి. ఛాతీ నొప్పి, బాడీలో నీరు ఎక్కువ అయిపోయి గుండె మీద భారం పడుతుంది. దానివల్ల ఛాతీలో నొప్పి లేదా బాగా బరువు పెరిగినట్టు అనిపిస్తుంది. ఇది కొంచెం డేంజర్. వెంటనే డాక్టర్ని కలవాలా. ఈ సమస్య ముదిరినప్పుడు ఫిట్స్ వస్తాయి. బాడీలో ఉన్న కెమికల్స్, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ తప్పిపోవడం వలన ఇలా జరుగుతుంది. కండరాలు పట్టేయడం, సాల్ట్ ఎలక్ట్రోలైట్లో తేడా రావడం వలన కాళ్ళలో, చేతులలో నరాలు గుంజడం, కండరాలు పట్టుకోవడం జరుగుతుంది. దురదలు, కిడ్నీలు ఫిల్టర్ చేయనప్పుడు రక్తంలో చెత్త అంతా పేరుకుపోయి చర్మం ఎండిపోవడం, విపరీతమైన దురదలు రావడం జరుగుతుంది. తలనొప్పి, బాడీలో నీరు ఎక్కువ అవ్వడం, అలాగే బీపీ పెరగడం వలన తలనొప్పి వస్తుంది. ఇది కిడ్నీ పనితీరు బాగలేదనడానికి గుర్తు. నొప్పులు, రక్తంలో టాక్సిన్ చెత్త ఉండడం వలన జాయింట్స్లో వాపు వచ్చి నొప్పులు స్టార్ట్ అవుతాయి. హై బీపీ, కిడ్నీలు పాడైపోయినప్పుడు బీపీని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. కిడ్నీ పేషెంట్లలో బీపీ ఎక్కువగా ఉండడం చాలా
కామన్. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ముఖ్య లక్షణాలు: యూరిన్ తక్కువ రావడం, అందులో రక్తం పడడం, కాళ్ళకి పాదాలకి వాపు రావడం, కారణం లేకుండానే దమ్ము లేదా ఆయాసం రావడం, చర్మం ఎండిపోయి దురద పెట్టడం. ఇలాంటివి ఉంటే మీరు నెఫ్రాలజిస్ట్ని సంప్రదించండి. చెప్పిన క్లాస్ మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తే నా కొత్త వీడియోస్ అనేది మీకు డైరెక్ట్గా కనిపిస్తాయి.